శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. వెనకాల మీరు స్లైడ్ చూస్తూనే ఉంటారు. అదేసరికి కేకే సర్వే. ఈ కేకే సర్వే అనేది ఎక్కడి నుంచి పబ్లిసిటీ ఎక్కువైందంటే, ఆంధ్రప్రదేశ్లో జనసేనకి 20/20 సీట్స్ వస్తాయని చెప్పేసి ఎలక్షన్ ముందు రోజు వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. అది అడ్డిమారి గుడ్డి దెబ్బ అయినా అక్కడ సీట్స్ 100% వారు చెప్పినట్టే జరిగింది. ఒక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లోనే ఒక జనసేన పార్టీకి ఎన్ని సీట్స్ వస్తాయో చెప్పింది కేకే సర్వే. ఈ కేకే సర్వే ఒకసారి చెప్పింది. కానీ కంపేర్ టు వేరే స్టేట్స్లో ఏం చెప్పారు, అసలు వీళ్ళది ఎక్కడెక్కడ పనిచేసింది, అసలు నిజంగా కేకే సర్వే అనేది వీళ్ళు చెప్పిన బీఆర్ఎస్కి ఇక్కడ 55% ఛాన్స్ ఉందా, అండ్ కాంగ్రెస్కి 37% ఛాన్స్ ఉందా, అసలుకి 7% బీజేపీ ఉండడం ఏంటి అనేది ఇప్పుడు మనం చర్చిద్దాం. ఒక అనాలిసిస్ అనేది ఉండాలి. వితౌట్ అనాలిసిస్ ఒక బార్ గ్రాఫ్ తీసుకుంటూ ఏదో లెక్కలు రాసుకుంటూ పోతే అది ఎక్కడ సర్వే అవుతుంది, దానికి సంబంధించిన ఎంతమంది వాల్యూమ్స్ మీరు కలెక్ట్ చేసుకున్నారు అనేది ఒకటి మనకి స్పష్టత రావాలి. అయితే ప్రోగా మీరు ఏమైనా చేశారా అని చెప్పేసి ఈరోజు సగటున క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఈ కేకే సర్వే అనేది ఓన్లీ 2023లోనే వీళ్ళకి క్రెడిబిలిటీ ఒక క్రెడిబిలిటీ, దాని తర్వాత మిగతా అన్ని డౌన్ఫాల్. నిజంగా ఇదే కేకే సర్వే ఏం చేసింది, అసలు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో వీరు చేసింది నిజంగా జరిగింది, కానీ అది ఓన్లీ జనసేన పార్టీకే జరిగింది, కానీ వేరే ఇతర పార్టీలకు జరగలేదు. అండ్ ఇంకోటి మనం ఇక్కడ చూద్దాం, బీఆర్ఎస్కి 55.2% అంట. నిజంగా బీఆర్ఎస్కి 55.2% వస్తుందా? కాంగ్రెస్కి 37.8% అంట, అండ్ బీజేపీకి 7% అంట. అసలు ఈ కేకే సర్వేకి లాస్ట్ ఎలక్షన్స్లో ఎంతెంత పర్సెంటేజ్ వచ్చిందో తెలియకుండా ఏదో అక్కడ ఒక సోకాల్డ్ పార్టీస్కి సపోర్ట్ చేసుకుంటూ ఇష్టమైన సర్వే ఇస్తున్నారనేసి శక్తి మీడియా ఘంటాపథంగా చెప్తుంది. ఎందుకు దీనికి సంబంధించిన కారణాలు ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఇది జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్గూడ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, షేక్పేట్. అయితే ఇక్కడ మనం చూస్తే మిత్రులారా, ఇదే మనకి ఇక్కడ 2009లో విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, దాని తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ మాగంటి గోపీనాథ్ గారు, 2018-23లో అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారు, ఇప్పుడు 2025 ఇది అలయన్స్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ 2025లో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. అండ్ ఇప్పుడు ఒకసారి మనం స్ట్రాటజికల్గా చూసుకుంటే ఇప్పుడు కేకే వచ్చేసరికి మనకి 55.72% అన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ వేసుకుందాం, ఇక్కడ 55.2% అన్నాడు. అండ్ ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసరికి 37 అన్నాడు. ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి 7% అన్నాడు. అయితే కేకే సర్వే వాళ్ళకి ఒకటి తెలియాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం ఇక్కడ బీజేపీ లంకల దీపక్ రెడ్డి వచ్చేసరికి 14.11%, అండ్ బీఆర్ఎస్ వచ్చేసరికి 43.94%, అండ్ ఇక్కడ హజారుద్దీన్ ఒక స్టార్ క్రికెటర్కి ఇక్కడ వచ్చేసరికి 35.03%. అయితే ఇక్కడ కేకే సర్వే చెప్తున్నట్టు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మాగంటి సునీత గారికి 55% అన్నారు. అంటే మాగంటి గోపీనాథ్ గారికే మనకి ఇక్కడ 40% ఉంటే సునీత గారికి అంత పర్సంటేజ్ పెరిగే ఛాన్స్ ఉందా? 100% లేదు మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ సింపతి గెయిన్ ఎందుకు ఇక్కడ ఉంటే, ఇక్కడ సింపతి గెయిన్ జస్ట్ మనకి ఒక 2% ఉంటుంది ఓట్ బ్యాంక్ టిల్ట్ అయ్యేది. అది లెస్ అయినా కానీ మైనస్ అయినా కానీ ఇంతే ఉంటుంది. కానీ అక్కడ పార్టీ చూసి చేశారా? పార్టీని చూసి చేసి ఉంటే 2014లో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచేది కదా, టీఆర్ఎస్ గెలిచేది కదా, తెలంగాణ ఆవిర్భావం అప్పుడే జరిగింది కదా. మరి బీఆర్ఎస్ ఎందుకు ఇక్కడ గెలవలేదు, టీడీపీ ఎందుకు గెలిచింది? సో ఇక్కడ క్యాండిడేట్ని చూశారు. సో ఇక్కడ క్యాండిడేట్ని చూశారు. అండ్ ఈయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మాగంటి గోపీనాథ్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే టీడీపీ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఈ ఏదైతే మనకి ఈ బై ఎలక్షన్ మన జూబ్లీహిల్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉంటారు. ఈ ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ 100% పడుతుంది. ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ వైజ్గా ఇక్కడ ఓట్ పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్టేట్లో బీఆర్ఎస్ లేదు
అండ్ సెంట్రల్లో బీఆర్ఎస్లో ఒక ఎంపీ కూడా లేడు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కి ఓట్లు పడే ఛాన్స్ తక్కువ. సో ఇవన్నీ చూసుకుంటే ప్రోస్ అండ్ కాన్స్ అవన్నీ చూసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు 40 ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు 43%కి మనం ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక 7% అనేది తీసేయాలి. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 35% వస్తుంది, 35 to 34% వస్తుంది ఓట్ షేర్ అనేది. ఈ ఓట్లు ఎవరికి షిఫ్ట్ అయితే ఈ ఓట్లు టీడీపీ ఓట్ బ్యాంక్ ఎటు షిఫ్ట్ అయితే టీడీపీ ఓట్ బ్యాంక్ మళ్ళీ దీని నుంచి మైనస్ చేయాలి. టీడీపీ ఓట్ బ్యాంక్ వచ్చేసరికి నాకు తెలిసి 35 మైనస్ 10% అనేది ఆంధ్ర, అక్కడ మనకి ఆంధ్ర సెటిలర్స్ కానీ క్యాస్ట్ పరంగా ఓట్స్ కానీ మనకు ఉంటుంది. అంటే ఇక్కడ వీళ్ళకి వచ్చేది మనం ఇచ్చే పర్సెంటేజ్ ఏంటంటే 25%. ఇక్కడ సునీత గారికి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి, హజారుద్దీన్ గారికి 35.3. అయితే ఇప్పుడు మనకి లెక్కలు చూసుకున్నారు కదా ఒకసారి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వల్లాన నవీన్ యాదవ్ ఉన్నాడో, ఇప్పుడు 2018 ఎలక్షన్లో 12.09% వచ్చింది ఓట్ బ్యాంక్, ఓట్ శాతం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎంఐఎంలో వచ్చేసరికి ఈయనకు వచ్చేసరికి 25.19. అంటే ఇక్కడ ఎంఐఎం పార్టీ నుంచి నిలబడ్డప్పుడు తనకి ఈ ఓట్స్ అనేది వచ్చింది ఎంత 41.656. అండ్ ఇంకోటి ఇక్కడ చూస్తే మనకి నవీన్కు ఇదే మనకి ఇండివిజువల్గా ఇండిపెండెంట్ నిలబడ్డప్పుడు 18,817 ఓట్లు వచ్చినాయి. యాజ్ ఆఫ్ నో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే సింగిల్గా ఒక్కసారి కంటెస్ట్ చేసింది. అక్కడ ఎప్పుడు కంటెస్ట్ చేసిందంటే 2023లో కంటెస్ట్ చేసింది. ఇక్కడ ఎవరు లంకల దీపక్ రెడ్డి, ఇదే పాత అభ్యర్థి కంటెస్ట్ చేశాడు. పాత అభ్యర్థి కంటెస్ట్ చేసినప్పుడు ఇక్కడ హజారుద్దీన్ కానీ లాంటి ఒక స్టార్ క్రికెటర్ ఉన్నా, ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు లాంటి ఒక వెటరన్ పొలిటీషియన్ ఉన్నా, ఇక్కడ 25,866 ఓట్స్ లంకల దీపక్ రెడ్డి గారికి వచ్చింది. అండ్ ఇక్కడ 14.11% ఓట్ శాతం పెరిగింది. అసలు బీజేపీకి అక్కడ ఎప్పుడు దాకా కంటెస్ట్ చేయని దగ్గరనే 14.11% వస్తే ఇప్పుడు మళ్ళీ రీఎలక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళ ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకొని వాళ్ళు ఇంకా ఎంత ఎస్టాబ్లిష్ చేయగలరు అక్కడ. సో ఇక్కడ లంకాల దీపక్ రెడ్డి గారికి ఎక్కువ ఓట్స్ పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఇవన్నీ మనకు స్టాటిస్టికల్స్ మనకి చెప్తుంది ఫ్రెండ్స్. ఇది మనం ఏంది ఇది మన ఓన్గా క్రియేషన్, వాళ్ళ లెక్క ఒక ఫేక్ ప్రొపగండా కాదు. ఎందుకంటే ఈ ఫేక్ ప్రొపగండా వల్ల నేను ఓడిపోయేటోడికి ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి అతను కానీ ఆమె కానీ వేరేటోడికి ఓటేస్తే అక్కడ ఏమవుతుంది, అక్కడ నిజాయితీగా నిలబడ్డ క్యాండిడేట్స్కి వాళ్ళకి వేయాలనుకున్న క్యాండిడేట్స్ని వీళ్ళు ప్రొవోకేట్ చేసినట్టు కాదా ఈ సర్వే టీమ్స్. అసలు ఈ స్టాటిస్టికల్స్ చెప్తుంది ఎవరి బలం ఎంత అని. ఇప్పుడు గోపీనాథ్ గారికి ఏదైతే సెటిలర్ ఓట్స్ బలం ఉందో ఇప్పుడు అది లంకల దీపక్ రెడ్డి గారికి ఇందాకనే మనం చెప్పుకున్నాం. లంకల దీపక్ రెడ్డి గారికి ఇప్పుడు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది 100% ఇక్కడ. ఏది మాగంటి గోపీనాథ్ గారి ఓట్ బ్యాంక్ అంతా. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర సెటిలర్ ఓట్స్ ఇప్పుడు జనసేన సపోర్ట్ ఉంది, ఇప్పుడు టీడీపీలో అక్కడ ఆంధ్రలో సపోర్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సపోర్ట్ ఎట్లయినా టీడీపీకి బీజేపీకి ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు 100% ఇక్కడ చేస్తున్నారు. సో ఇక్కడ కేకే సర్వే అనేది ఫాల్స్. ఇట్లాంటి నెగిటివ్ సర్వేస్ చేసేసుకొని చాలా క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు. ఎక్కడెక్కడ క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడో ఇప్పుడు మనం చూద్దాం. అయితే మిత్రులారా, ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారు చూడండి, మ్యాథ్స్ చేసుకుందాం కొంతసేపు. 4 lakhs ఓట్లు ఉంటే 2 లక్షల ఓట్లు 50%, ఇట్లా అంటే 1,10,000 ఓట్లు పడతాయా. మాగంటి గోపీనాథ్ గారికి ఇప్పుడు కేకే సర్వే రిపోర్ట్ ప్రకారంగా మాగంటి గోపీనాథ్ గారికి 80,000 ఓట్లు పడ్డాయి. అయితే కేకే సర్వే ఏం చెప్తుంది, 1,00,000 ఓట్లు అంట. ఎక్కడ పడే ఛాన్స్ ఉంటుంది? గోపీనాథ్ గారికి 549 ఓట్లు మిత్రులారా. మరి ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్తున్నట్టు 1,10,000 ఓట్లు ఎట్లా పడతాయి? కొంచెమైనా అంటే గోపీనాథ్ గారు అంటే ఎక్కువ మంచి ప్రజాదరణ ఉన్న నేతన సునీత గారు. అకల్ కర్నే కూడా అకల్ రహనా చాహియే అంటారు. వాళ్ళు చేసేదే చీటింగ్. ఇది ఏంది, గోపీనాథ్ గారిది పోస్టే చీటింగ్ పోస్ట్. 1,10,000 ఓట్లు ఎట్లా పడతాయి? మాగంటి గోపీనాథ్ గారికి అక్కడ వెటరనల్ లీడర్కి 80,000 ఓట్లు పడతాయి. ఈమెకి ఎట్లా పడతాయి ఈ ఓట్లు 1,10,000 అనేది? ఇక్కడ చూడండి, మళ్ళీ ఈయనకి అసలు సొంతంగా కంటెస్ట్ చేస్తే 18,000. లాస్ట్ టైం ఎంఐఎం కంటెస్ట్ చేసినప్పుడు 35,000 ఉన్నోడికి ఆయన సొంతంగా కంటెస్ట్ చేస్తే 18,000కి పడిపోయిన గ్రాఫ్ ఉన్న ఒక నవీన్ యాదవ్కి 75,000 ఓట్లు ఎట్లా వస్తాయి?
అండ్ ఒక్కసారి కంటెస్ట్ చేస్తేనే అక్కడ బీజేపీకి 25% ఓట్ షేర్తోని, సో మనకి 25,866 ఓటు ఉన్నోడికి అక్కడ మాత్రం 14,000 తగ్గుతుందంట. ఎట్లా తగ్గుతుంది? మీ అనుకున్న మ్యాథ్సే చేద్దాం, ఎట్లా తగ్గే ఛాన్స్ ఉంటుంది? అరే ఫస్ట్ అడుగు పెడితేనే ఆయనకి ఇట్లా వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ తగ్గే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? సో ఈ ఏదైతే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ పోస్టులు పెట్టేది ఏదైతే ఉందో ఇది 100% తప్పు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి 2023లో ఒక్క రిజల్ట్ చెప్పడం వల్ల ఈ కేకే సర్వే అనేది హైలైట్ అయింది. ఇక్కడ చూడండి, అట్టర్ ఫ్లాప్ వాస్ కాంట్రాక్టెడ్ బై జూబ్లీ సర్వీస్ అదర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ అండ్ జూబ్లీ హిల్స్ బైపోల్. నిన్న ఢిల్లీలో ఏదైతే చేసిందో జూబ్లీ హిల్స్ బైపోల్లో కూడా ఇక్కడ బీజేపీని డిగ్రేడ్ చేయాలని కావాలని లెఫ్టిస్ట్ ఐడియాలజీతో పనిచేస్తున్న ఒక కేకే సర్వే ఇక్కడ మనకి క్లారిటీగా అర్థమైపోయింది. ఇది లోక్సభలో కూడా ఫెయిల్ అయిపోయింది ఇది. అండ్ ఇంకొకటి మేనేజ్మెంట్ బయాస్, ఇది కంపల్సరీగా ఒక బయాస్గా మాట్లాడుతుందని. అండ్ మెథడాలజీ సీక్రెసీ, అసలు మెథడాలజీ ఎంతమంది వాల్యూమ్స్ తీసుకున్నారో, అసలు వాల్యూమ్స్ ఏం తీసుకోలేదో వీళ్ళకి తెలియదు. అండ్ ఇంకోటి సైలెంట్ ఓటర్స్ని లాస్ట్ మినిట్స్ ఫింగర్స్కి అసలు వీళ్ళకి ఓట్లు అక్కడ వెళ్ళి ఎట్లా అడుగుతున్నారో కూడా ఎవరికి తెలియదు. సో ఈ కేకే సర్వే అనేది ఒక ఫాల్స్ సర్వే అని చెప్పేసి మనం ఈ శక్తి మీడియా తరఫున డిక్లేర్ చేస్తున్నాం. మీరేమంటారు ఫ్రెండ్స్? మనం ఇప్పుడు ప్రతిదీ మనం విత్ ప్రూఫ్స్తో మనం పెడుతున్నాం. ఇది నిజంగా మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు కేకే సర్వే అనేది నిజంగా పాజిటివ్ ఉంటుందా నెగిటివ్నా? అసలు జూబ్లీ బైపోల్లో వీళ్ళు చెప్పిన సర్వే ఏదైతే ఉందో అది 100% వాస్తవమా కాదా? మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.